కరాళ కథలు. వసంతసేన. కోసల దేశపు రాకుమారి పేరు వసంతసేన. ఆమెకు చిత్రలేఖనం వచ్చుగాని ఆమె గీచిన బొమ్మల్లో ఏమాత్రం సౌందర్యం కనిపించేది కాదు. రాకుమారి గీచిన బొమ్మలు కనుక ఆ బొమ్మలు ప్రజల్లోకి వెళ్ళేవి. ఎవరూ మనస్ఫూర్తిగా వాటిని మెచ్చుకునేవారు కాదు. రాకుమారికి ఆ విషయం తెలుస్తూనే ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు ఓ చిలుక ఎక్కడి నుంచో ఎగిరి వచ్చి, నేను చెబుతాను, నీవు బొమ్మలు గీయి, అవి ఎంత బాగుంటాయో ఆ తర్వాత చూసుకో అంది. నిజంగానే చిలుక ఏ బొమ్మను ఎలా గీయాలో వివరించి చెబుతూ ఉండేది. చిలుకకు ఇన్ని మాటలు రావడం చూసి రాకుమారి విస్తుపోయేది. నాదేముంది, అంతా మా గురువుగారి ప్రసాదం. ఈ చిత్రలేఖనం విద్య ఆయంది, నేను మాట్లాడే మాటలు ఆయనవి. నాలాంటి పక్షి చేత ఇన్ని మాట్లాడించడం ఆయన గొప్ప అనేది ఆ చిలుక. ఆయన ఎవరు, ఎక్కడ ఉంటారు అని అడిగింది వసంతసేన ఆత్రంగా. చెప్పవలసిన రోజున తప్పక చెబుతాను, ముందు నీవు బొమ్మలు గీయి, అవి నలుగురిలో అమోఘం అనిపించుకోని అంది చిలుక. రాకుమారి ఎందరివో రాకుమారుల బొమ్మలు గీచింది. అవి అన్నీ చిలుక చెప్పగా ఊహించి గీసిన బొమ్మలు. రాకుమారి ఆ బొమ్మలను పొరుగుదేశపు రాకుమార్తెలకు పంపుతూ ఉండేది. బొమ్మల్లో యువకులను చూసి ప్రతి రాకుమార్తె పెళ్లాడితే అలాంటి యువకుడినే పెళ్లాడాలని అనుకుంటూ ఉండేది. వసంతసేనకు చిత్రలేఖనంలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆమె మాత్రం బొమ్మల్లో రాకుమార్ల సౌందర్యానికి మురిసిపోక చిలుక గురువు ఎవరో అతడే తన ఆరాధ్య దైవంగా భావిస్తూ వచ్చింది. రాకుమారి తన గురువును ప్రేమిస్తోందని నమ్మకం కలిగాక అతడెవరో విప్పి చెప్పింది. అతడు గుణశేఖరుడనే ఓ సామాన్య పౌరుడు. నిజానికి అతడికి చిత్రలేఖనం రాదు. ప్రబంధ సౌందర్యవంతుల వర్ణనలు గుర్తు ఉంచుకుని వాటిని చిలుకకు నేర్పుతూ వచ్చాడు. రాకుమారికి చిత్రలేఖనం వచ్చుగాని ఊహాశక్తి లేని కారణంగా ఆమె రాణించలేకపోయింది. చిలుక అందించే ఊహలతో కావ్యనాయకుల బొమ్మలు అనేకం గీయగలిగింది. గుణశేఖరుడికి చిత్రలేఖనం రాదని తెలిసి రాకుమారి నిరుత్సాహపడినా అతడి నుండి మనస్సు మరల్చుకోలేదు. ఎందరో అందగాళ్లను పటాలలో చూపించి ఓ సామాన్య పౌరుణ్ణి పెళ్లాడతానంటే రాజు ఒప్పుకోడని వసంతసేనకు తెలుసు. అందుకని మరో కంటివాడికి తెలియకుండా గుణశేఖరుడికి కోటలో గంటలు కొట్టేవాడి ఉద్యోగం ఇప్పించింది. అతడు శ్రద్ధగా పనిచేస్తున్నట్టు 1-2 సందర్భాలను సృష్టించి తండ్రి దృష్టిలో పడేలా చేసింది. గుణశేఖరుడు గంటలు కొట్టే పదవి నుండి ఖజానాలో కాపలాదారుడి పదవిలోకి వచ్చాడు. యువరాణి చాటుమాటుగా అందించిన చేయూతతో కొన్నాళ్లకు రాజు అంతరంగిక సలహాదారుల్లో ఒకడయ్యాడు. ఇలా ఉండగా రాజు ఓసారి తన కుమార్తె యొక్క చిత్రకళా కౌశల్యత చూడాలనే ఉబలాటంతో ఆమె లేని సమయంలో ఆమె కళామందిరానికి వెళ్ళాడు. అక్కడ అనేక మంది అందగాళ్ల బొమ్మలు గీయబడి ఉన్నాయి. ఆ బొమ్మలు ఎన్ని ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా గుణశేఖరుడి బొమ్మలు వివిధ భంగిమల్లో గీయబడి ఉన్నాయి. రాజు ఆశ్చర్యపోయాడు. ఒకవేళ తన కూతురు అతన్ని ప్రేమిస్తుందేమోనన్న అనుమానం పొందాడు. నేరుగా వసంతసేనను పిలిచి గుణశేఖరుడి బొమ్మల సంగతి అడిగాడు. వసంతసేన మొదట కంగారుపడ్డా తమాయించుకుని ఓ సామాన్య అందగాడి బొమ్మలకు ఊహా చిత్రాల్లో కనిపించే అందగాళ్ల బొమ్మలకు వ్యత్యాసం తెలియచెప్పడం కోసం అతడి బొమ్మలు గీశానని చెప్పింది. రాజు ఆమె మాటలకు నమ్మినట్టు కనిపించినా ఒక పరాయి మగాడి బొమ్మలు ఏ పరిచయమూ లేకపోతే అంత స్పష్టంగా గీయటం కష్టమని భావించాడు. వసంతసేనకు తెలియకుండా గూఢచారులను నియమించాడు. చివరకు గుణశేఖరుడు రాజకుమార్తె చాటుగా కలుసుకుంటున్నట్టు, రాజకుమార్తె అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నట్టు గూఢచారులు కనిపెట్టి రాజుకు తెలియచేశారు. వసంతసేన తన ఊహా చిత్రాల్లో గల అందగాళ్లలాంటి వాడిని ఎవరినైనా ప్రేమించి ఉంటే ఆశ్చర్యపడేవాడు కాదు. లేదా ఆ గుణశేఖరుడు ఏ వీరుడో ఏ రాకుమారుడో అయినా రాజుకి ఆశ్చర్యం కలిగేది కాదు. ఒక సామాన్యుడై ఉండి గుణశేఖరుడు రాజకుమార్తె మనస్సును ఎలా చూరకున్నాడో రాజుకి ఎంత యోచించినా అర్థం కాలేదు. రాజు గుణశేఖరుడి బొమ్మలన్నీ తెప్పించి వివిధ దేశపు రాకుమార్తెలకు పంపాడు. వసంతసేనే వాటిని పంపినట్టు చెప్పించాడు. ఎందరో అందగాళ్లను సృష్టించిన వసంతసేన అంత అందవిహీనమైన బొమ్మను గీచి పంపినందుకు ఆశ్చర్యపడుతూ, వాడు అందగాడా, ఇది నీవు గీయవలసిన బొమ్మ అంటూ
వసంతసేనకు కబుర్లు అందాయి. ఇలా ఉండగా వసంతసేన గీసిన బొమ్మల్లో అచ్చంగా ఓ బొమ్మను పోలిన రాకుమారుడు ఆ రాజ్యానికి రావడం జరిగింది. అతడు రాకుమారిని కలుసుకుని మాట్లాడేందుకు అనుమతి పొంది ఆమెను కలుసుకున్నాడు. చిలుక చెప్పినవన్నీ ఊహలే కనుక ఊహల్లో మనుషులు నిజంగా ఉండరని వసంతసేన భావిస్తూ వచ్చింది. అందుకే తన చిత్రపటాల్లో అందగాళ్లను చూసి ఆమె మైమరిచిపోలేదు. కానీ నిజంగా అలాంటి అందగాడై తారసపడేసరికి ఆమె నిర్ఘాంతపోయింది. ఏమైనా అతడు పరాయివాడు కనుక రాకుమారి గంభీరతను తెచ్చుకొని నన్ను దేనికి కలుసుకోవటం అని అడిగింది. ఇది వరకు మనం ఎప్పుడూ కలుసుకోలేదు. నన్ను చూడకుండా నా బొమ్మ గీయగలగడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నా పటాన్ని మీరు అన్ని దేశాల రాకుమార్తెలకు పంపారు. ఇప్పుడు వాళ్ళంతా నా గురించి తెలుసుకుని నన్ను వివాహం ఆడేందుకు తొందరపడుతున్నారు. నాకు మాత్రం నన్ను ఊహల్లో ఊహించిన యువతినే పెళ్ళాడాలని ఉంది. అటు తిరిగి నిలబడ్డం కాక ఒక్కసారి నా వంక చూడండి. మీ ఊహా చిత్రానికి నేను కొంచెం భిన్నంగా ఉన్నా నన్ను తిరస్కరించవచ్చు అన్నాడు. వసంతసేన అతన్ని తిరిగి చూసేందుకు సాహసించలేకపోయింది. నిజానికి తాను గీచిన అన్ని చిత్రాలలోకి అతడి బొమ్మే తన్ని ఎక్కువ ఆకర్షించింది. అంతటి అందగాడు ఉంటాడా అని ఎన్నిసార్లో అనుకుని అంతటి అందాన్ని ఊహించి చెప్పగలిగిన చిలుక గురువును ప్రేమించింది. ఇప్పుడు వాస్తవంగా ఆ అందగాడే వచ్చి నన్ను చూడు అని పిలుస్తుంటే ఆమెకి మతిపోయింది. గుణశేఖరుడు చిలక చెప్పిన మాటలన్నీ గ్రంథాలలోనివన్నాడు. ఒక్క ముక్క తప్పకుండా. గ్రంథాలలో మనిషి ఎలా వస్తాడు? రాకుమారికి ఏమి చేయటానికి తోచక నేను మిమ్మల్ని చూడవలసిందేమీ లేదు. మా తండ్రి అంతరంగిక సలహాదారుల్లో గుణశేఖరుడనే ఆయన ఉన్నారు. ఆయన్ని వెళ్ళి కలవండి అన్నది. గుణశేఖరుడంటే నా రాజ్యంలో నా దగ్గర సేవకుడుగా పనిచేసిన వాడొకడు ఈ రాజ్యానికి వచ్చాడు. వాడు కాదు కదా అన్నాడు రాకుమారుడు ఆశ్చర్యంగా. ఆనవాళ్లు అన్నీ చెప్పగా ఆ గుణశేఖరుడే ఈ గుణశేఖరుడని అర్థమయ్యింది. రాకుమారికి పిడుగు పడినట్టయింది. ఆమె మరికొంతసేపు పటంలో రాకుమారుడితో మాట్లాడేసరికి ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. ఈ రాకుమారుడే వసంతసేనను ఓసారి అడవికి వేటకి వచ్చినప్పుడు చూశాడట. ఆమెను ప్రేమించాడు. ఆమె చిత్రలేఖనంపై మక్కువ ఉండి రాణించలేక తికమక పడుతున్నట్టు విన్నాడు. తన దగ్గర సేవకుడిగా పనిచేస్తున్న గుణశేఖరుడనే వాడి దగ్గర ఓ మాట్లాడే చిలక ఉంది. దానికి తనకన్నా తక్కువ అందాలతో అనేక మంది రాకుమార్ల అందచందాలను నూరిపోసి ఆఖరున తన అందం గురించి నూరిపోయటం జరిగింది. చిలుక యజమానిగా చిలుకకు మాటలు నేర్పిన వాడుగా ఆ చిలుకతో గుణశేఖరుడు కోసల దేశానికి పంపబడ్డాడు. కానీ వాడు వంచనకు దిగి తానే రాకుమారి ప్రియుడుగా మారాడు. ఇంత తెలిసాక రాకుమారి మనసు భగభగలాడింది. నన్ను చూసి మనసు పడగానే మీరు మా తండ్రిని కలుసుకుని ఉంటే మన వివాహం జరిగేది. అలా కాక నా బలహీనత ఏమిటో తెలుసుకుని ఆ బలహీనతపై దెబ్బ కొట్టి నన్ను చేజిక్కించుకోవాలనుకున్నారు. ఇప్పుడు మీ సేవకుడే మిమ్మల్ని దెబ్బ కొట్టాడు. ఇప్పుడు అతడు నా ప్రియుడు. మా తండ్రి మా వివాహానికి ఒప్పుకోకపోవచ్చు. బలవంతంగా మా తండ్రి మీకు అంటగట్టే పక్షంలో నేను మీ భార్యనవుతానేమో తెలియదు. మా తండ్రిని కలుసుకుని ప్రయోజనం ఉంటుందేమో చూడండి అంది వసంతసేన. ఆమె సలహాపై పొరుగుదేశపు రాకుమారుడు మహారాజును కలిశాడు. జరిగింది అంతా ఆయనకు వివరించి చెప్పాడు. మహారాజు వెంటనే గుణశేఖరుణ్ణి పిలిపించి అతడు ఆ రాకుమారుడి సేవకుడని రూఢీ చేసుకున్నాడు. 6 నెలల పాటు తమకు అతిథిగా ఉండే పక్షంలో తన నిర్ణయం తెలుపుతానని రాజు పొరుగుదేశపు రాకుమారుణ్ణి అభ్యర్థించాడు. తాను ప్రేమించిన యువతి ఉన్న చోట 6 నెలలు ఉండడానికి ఆ రాకుమారుడు ఎంతగానో సంతోషించాడు. 6 నెలలు ఆ రాకుమారుడికి సకల వైభోగాలతో మర్యాదలు జరపబడ్డాయి. రాకుమారుడు ఇంకేమీ ఆలోచించలేదు. 6 నెలలు గడిపాడు. ఒక రోజున రాజు రాజకుమారుడిని తన దగ్గరికి పిలిపించుకున్నాడు. గుణశేఖరుడు కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపడి ఇంకా వీణ్ణి చంపలేదు అని అడిగాడు రాకుమారుడు. లేదు, చంపితే కేవలం మా అమ్మాయిని ప్రేమించాడన్న నెపంతో చంపినట్టవుతుంది. కనుక ఆ చంపే అవకాశం మీకే ఇస్తున్నాం అంటూ ఇద్దరికీ చెరో కత్తి అందించి మీలో ఎవరు గెలిస్తే వారు రెండో వారిని చంపేయవచ్చు అన్నాడు రాజు. రాకుమారుడు నవ్వుకున్నాడు. గుణశేఖరుణ్ణి రాజు పరోక్షంగా
ఏ రకంగా చంపదలిచింది అతడికి అర్థమైంది. ఇద్దరి కత్తులు కలిశాయి. ఇది వరకు కత్తి పట్టడమే చేతకాని గుణశేఖరుణ్ణి మొదటి వేటికే రాకుమారుడు నరికివేయగలననుకున్నాడు. కానీ అలా జరగలేదు. గుణశేఖరుడు కత్తి యుద్ధంలో నైపుణ్యం సంపాదించినట్టు కనిపించాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ 6 నెలలు గుణశేఖరుడు నేర్చుకునేందుకు కత్తి పట్టి ఉండడము, దమ్ము పట్టడంలో, కత్తిని చెలాకీగా తిప్పడంలో రాకుమారుడి కన్నా పైచేయి అయింది. 6 నెలలుగా కత్తి పట్టక సుఖభోగాల్లో ఉన్న రాకుమారుడు చివరకు చిత్తుగా గుణశేఖరుడి చేతిలో ఓడిపోయాడు. గుణశేఖరుడు అతన్ని దయతల్చి వదిలివేశాడు. రాకుమారుడు అవమాన భారంతో వెళ్ళిపోయాడు. రాకుమారికి గుణశేఖరుడికి వివాహం జరిగింది. కరాళుడు ఇంతవరకే వివరంగా ఈ కథ చెప్పి రాజు గుణశేఖరుణ్ణి ఎందుకు క్షమించినట్టు, 6 నెలలు కొత్తగా అతడికి కత్తి యుద్ధం ఎందుకు నేర్పించినట్టు, రాకుమారి ఆ రాకుమారుణ్ణి తండ్రి దగ్గరకు పంపడంలో గల అర్థం ఏమిటి? ఓ సవిత్వక మహారాజా, వీటన్నిటికీ నీవు సమాధానాలు చెప్పగలిగినప్పుడే నీ మనుగడ, లేదా అని ఏదో అనబోయేంతలో సవిత్వకుడు అందుకుని ఈ రకంగా జవాబు చెప్పాడు. స్త్రీ ఒక్కసారే మనస్సు అర్పించగలదు. తాను మెచ్చినవాడు పరులకు సేవకుడు కావచ్చు, వంచకుడు కావచ్చు, తనకి ప్రియుడు. ఆ రకంగా రాకుమారి గుణశేఖరుణ్ణే తన భర్తగా నిశ్చయించుకుంది. తన గూఢచారుల వల్ల గుణశేఖరుడు తన కూతురు ప్రేమించుకున్నారని తెలుసుకున్న రాజు ఏదైనా చేసేవాడైతే వెంటనే గుణశేఖరుణ్ణి చంపించేవాడు. ఒక్కగానొక్క కూతురు కోరిక తీర్చడమే రాజు ధ్యేయం కనుక ముందు మనస్తాపపడ్డా చివరకు గుణశేఖరుడే తన అల్లుడు అని నిశ్చయించుకున్నాడు. మానసికంగా రాకుమార్తె రాజు కూడా గుణశేఖరుడు తమ వాడని అనుకుంటూ ఉండగా పొరుగుదేశపు రాకుమారుడు వచ్చాడు. గుణశేఖరుడు గురించి అసలు వివరాలు తెలిసాయి. అతన్ని చంపి రాకుమార్తెను పొరుగుదేశపు రాకుమారుడికి అంటగట్టవచ్చు. మోజు తీరాక ఏదో ఒకనాడతను నీవు నా సేవకుణ్ణి ప్రేమించిన హీనురాలవు అని నిరసించవచ్చు. అది కాదని రాజు గుణశేఖరుడికే తన కూతుర్ని ఇవ్వ నిశ్చయించుకున్నానని చెప్పి పొరుగుదేశపు రాకుమారుణ్ణి పంపివేసే పక్షంలో ఆ రాకుమారుడు నా భటుణ్ణి పెళ్లాడిన రాకుమారి అని దుష్ప్రచారం చేయవచ్చు. అందుకని రాజు 6 నెలల వ్యవధి అడిగి గుణశేఖరుడికి కత్తి యుద్ధం నేర్పించాడు. 6 నెలల తర్వాత రాకుమారుడితో కత్తి యుద్ధం చేయవలసి ఉంటుందని, అతడు చేసిన వంచనకు బదులుగా రాకుమారుణ్ణి గెలిస్తేనే మనుగడని, లేని పక్షంలో రాకుమారుడి చేతిలో చావవలసి ఉంటుందని చెప్పాడు రాజు. భయంతో రాత్రులు పగలు నిద్రపోకుండా పట్టుదలతో గుణశేఖరుడు కత్తి యుద్ధం నేర్చుకున్నాడు. చివరకు అతడు గెలవడం జరిగింది. అతడు గెలిచే పక్షంలో రాకుమారుణ్ణి చంపవద్దని రాజు ముందుగానే గుణశేఖరుడికి చెప్పాడు. అలా చేయటం వల్ల ఒక భటుడిగా గుణశేఖరుడు ప్రారంభమై పొరుగుదేశపు రాజు అంతరంగిక సలహాదారుడి హోదా వరకు పెరిగాడని, అంతేకాక కత్తి యుద్ధంలో ఒకప్పుడు తన యజమాన్ని మించిన వీరుడన్న పేరు పొందగలిగాడు. అటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చి ఆ తర్వాత గుణశేఖరుణ్ణి తన అల్లుడిగా చేసుకున్నాడు రాజు. సరే అయిన సమాధానం రావటంతో సవిత్వకుడికి ఎదురుగా ఉన్న యువతిపై కరాళుడి ప్రభావం నశించి ఆ కన్య చిరుతపులిగా మారి అడవిలోకి భయంతో పరుగు తీసి ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చుంది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.